ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా ఈ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించాం. ముఖ్యంగా ప్రజలకు చెప్పదలుచుకునేది ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఏదైనా కానీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతో నమ్మకంతో చేయాల్సిన అవసరం ఉందని చెప్పి 5 సంవత్సరాలు కూడా దాదాపుగా ఎవరి ప్రమేయం లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ఎక్కడ కానీ అవినీతికి ఆస్కారం లేకుండా 2,81,000 కోట్ల రూపాయలు కూడా మనం సంక్షేమాన్ని కూడా ప్రజలకు కూడా అందించడం కూడా జరిగింది. కానీ ఈరోజు వాళ్ళ సహజ శైలిలోనే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం మాత్రం సంవత్సరం గడిచినా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హామీలు ఇచ్చి హామీలు ఎలా అయితే అమలుపరచక ప్రజలను మోసం చేశాడో అదే పద్ధతిలో కూడా ఈ 1 సంవత్సర కాలం పాటు కూడా ప్రజలను మోసం చేస్తూ సమస్యలు ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకుంటే ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా వామపక్షాలు అవన్నీ కూడా లేవనెత్తితే, ఏ సంఘాలు లేవనెత్తినా కూడా డైవర్షన్ చేసే పాలిటిక్స్కు మాత్రమే అతను పరిమితమైపోయి సంవత్సర కాలం పాటు కూడా ప్రజలకు మోసం చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సర పాఠం కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజలు ఏ చెప్తే ఆ పాత్ర మేము పోషిస్తూనే మాది మాత్రం ఒకే బాట, అదే ప్రజల బాట, ప్రజల సంక్షేమము, ప్రజల కోసం మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సంవత్సరం కూడా ఓడిపోయినా కూడా ఎక్కడ కానీ లేకోకుండా ప్రతి ఒక్క కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ ప్రభుత్వాన్ని నిలదీసిన దానివల్లే సంవత్సరం తర్వాత ఈరోజు తల్లికి వందనం అని, అంటే ఆ రోజు అమ్మఒడి తల్లికి వందనం అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. అది పేరుకు మాత్రం 67 లక్షల మందికి అని చెప్తా ఉన్నాడు. కానీ ఈరోజు ఇచ్చింది 35,700,000 మందికి 70,000 మందికి మాత్రమే ఈరోజు వాళ్ళు నిన్న బటన్ కొట్టింది కూడా. అది కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాఠశాల అభివృద్ధికని 2,000 పాఠశాలలకు ఇస్తే 15,000లో అంటే ప్రజల తల్లిదండ్రుల యొక్క భాగస్వామ్యం కూడా అభివృద్ధిలో కూడా కనపరచాలని చెప్పి ఇస్తే జే ట్యాక్స్ అని, జగన్ ట్యాక్స్ అని దుష్ప్రచారం చేసి ఇవన్నీ కూడా మేము 15,000 ఇస్తామని చెప్పేసి ఈరోజు మళ్ళా కూడా సేమ్ అదే విధానంలో 2,000 స్కూలుకు 13,000, అది కూడా 67 లక్షల మందికి కాకుండా ఈరోజు కేవలం 35 లక్షల మందికి పైబడికి మాత్రమే ఇవ్వడం అంటే ఎవరిని మోసం చేయడానికి? నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎలా అయితే ఇప్పటి వరకు మీ మెడలు వంచి ఇది తెప్పించుకున్నామో భవిష్యత్తులో కూడా మెడలు వంచి అర్హవుతున్న ప్రతి తల్లికి కూడా, ఎంతమంది పిల్లలకు అర్హత ఉంటే అంతమంది కూడా ఇప్పించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తీసుకుంటుందని చెప్పేసి కూడా ప్రజలకు చాలా స్పష్టంగా కూడా చెప్తున్నాం. అలాగే రైతుకు ఈరోజు అన్నదాత సుఖీభావ కావచ్చు, 20 తేదీ ఇచ్చేది కానీ అన్నీ కూడా మేము అనేది కూడా తీసుకుంటాం. మీరు మరీ పెద్ద ఎత్తున మోసం చేశారు. ఈరోజు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారికి ఇంతవరకు ఎవరికి కానీ ఏ మహిళకు కూడా వారికి ఎవరికి కానీ ఇవ్వలేదు. అనేక హామీలు ఇచ్చారు. తప్పకుండా కూడా ప్రజల పక్షాన మేమంతా కూడా నిలబడి మీ మెడలు వంచి కూడా ఇవన్నీ కూడా మేము ఇప్పిస్తాము. ప్రజలందరికీ మేము తెలియజేస్తున్నాం. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టే ఈరోజు అంతో కొద్దో గొప్ప మాత్రం అమ్మఒడి కూడా మేము ఇప్పించగలిగినాం, తల్లికి వందనం కూడా ఇప్పించగలిగినాం. రేపు రైతులకు కూడా ఇప్పించబోతున్నాం. అయినా కూడా వాళ్ళ మాట ప్రకారం కూడా ఇప్పించే బాధ్యత మాది. మరొక మాట కూడా చెప్తున్నాను, విశ్వాసానికి ప్రతిరూపం ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జిల్లా ఈ అనంతపురం జిల్లాను తీసుకోండి. ఈ జిల్లా కేంద్రం నుంచి 14 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో వారు ఏ వ్యాపారంలో లేదో చెప్తున్నాను. హోటల్లోకి వెళ్ళిపోతారు, బార్లలోకి పోతారు, బ్రాందీ లిక్కర్ షాపుల్లో కూడా వారికి మామూలు ప్రతి నెల 70,000 ఇచ్చేసి మీ ఇష్టం వచ్చిన రేట్లకు ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ అమ్ముకోండి మాకు ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతారు. ఇసుక అమ్ముకుంటున్నారు, మట్టి అమ్ముకుంటున్నారు, ఏది మీరు అమ్ముకోలేదు. కడకు పేదవారి పైన కూడా పోతున్నారు. ఇదే మున్సిపాలిటీలో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లోనే ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్క సైడ్ దగ్గర అంటే రోడ్లకు సైడ్లో
తోపుడు బండ్లో లేకుంటే కింద ఫుట్పాత్ల పైన అంగళ్ళు పెట్టుకుంటే ఒకదానికి 10 రూపాయలు మాత్రమే వసూలు చేసేవారు. కానీ ఈ దినం ఎంత వసూలు చేస్తున్నారు? పేద ప్రజలు బతకడానికి కోసం వాళ్ళు పక్కన ఫుట్పాత్లు పెట్టుకుంటే ఆ రోజు 10ని 20 చేశారు, 20ని 40 చేశారు. మార్కెట్ యార్డ్లో కూడా అంతే. ఒకప్పుడు గొర్రెకేదో 25 రూపాయలు ఉంటే 50 రూపాయలు చేశారు. ఆవుకు, ఎద్దులకు, పశువులకు కూడా అలాగే చేశారు. కానీ ఆదాయం మాత్రం ఎరిగిపోతూ ఉంది. మున్సిపాలిటీకి కేవలం 5 లక్షలు మాత్రమే పెంచారు, కానీ మిగతాదంతా కూడా ఎక్కడ పోతా ఉంది? కుటుంబం గుర్తు రాలేదా? లేదంటే 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా? ఒకవేళ ఉంటే నువ్వేమన్నా ఎమ్మెల్యే కావాలనుకున్నావు, మినిస్టర్ కావాలనుకున్నావు, కాకి బట్టలు వదులు, నువ్వు పచ్చ సొక్క వేసుకొని రా బయటికి. అంతేగాని పాపం పుణ్యం తెలియని విధంగా ఆ విధంగా కొట్టడం ఒక ఎంపీపీ అనే విషయంలో ఏ విధంగా ఉంటుంది? నేను మళ్ళీ చెబుతున్నా, ఈ రోజు ఎంపీపీని కొట్టారు, రేపొద్దున మమ్మల్ని కొడతారు, ఇంకో రోజు ముందరకు పోతుంది. విభజించి పాలించనేది కథలో జరుగుతూ ఉంది. కొజ్జాలన్నా భరిస్తున్నారు అనుకున్నారేమో, లేదంటే మునమోపులన్నా భరిస్తున్నారు అనుకున్నామో. ఒక్కసారిగా తిరగబడితే పోలీస్ స్టేషన్లు చాలు, సబ్ జైలు చాలు, ఈ విధంగా ముందరకు తీసుకుని పోతే ఖచ్చితంగా అందరం తిరగబడతాం. ఇప్పుడే చెబుతున్నా నేను, ఈ జగన్ ఎవరైతే ఇప్పుడు లోపల పెట్టారో ఇప్పటికిప్పుడు నేనే పోతున్నా స్టేషన్ దగ్గరికి. నాతో పాటు ఎంతమంది వస్తారో రాండి, మొత్తం లోపల జైల్లో పడదాం. అంతేగాని ఇది అన్యాయంగా ఇట్లా చేసుకుంటూ పోతే, ఎక్కడో దగ్గర మొదలు కాకుండా పోతే ఖచ్చితంగా మన అందరం ప్రాణాలు కోల్పోవాల్సింది వస్తుంది, ప్రతి ఒక్కరు అవమానాలు పడాల్సింది వస్తుంది. జరగబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్యాయాన్ని ఎదుర్కోకపోతే ఇబ్బంది అవుతుందనే సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇలాంటి వాటిలో పోలీసులు కూడా మళ్ళీ చెబుతున్నాం, ఎల్లవేళలో ఒకటే గవర్నమెంట్ ఉండదు. మీరనే వాళ్ళు పక్షపాత ధోరణి అవలంబించద్దండి. ఒకవేళ మీకు ఏదైనా ప్రజలు ఉంటే కేసులు పెట్టే, ఒకవేళ మీ ప్రజలను తట్టుకోవడానికి కేసులు పెట్టండి, లోపల ఏంటి కాదల్లా. ఈ రకంగా కొట్టడం ఏందా? కొట్టును కొట్టినట్టు కొట్టడం అంటే నువ్వు ఏ ఆలోచనలో ఉన్నారు మీరు పోలీసు వాళ్ళు? ఇది పద్ధతి కాదు. ఎట్టి పరిస్థితుల్లో దయచేసి ఇలాంటివి మానుకోకుండా పోతే జరగబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా తలుచుకుంటే కదిరే అగ్నిగుండం అవుతుందనే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎంత బాధాకరమైన విషయం. కాబట్టి అన్న రమేష్ అన్న, మీరు 30 సంవత్సరాల నుంచి ఎన్నో చూశారు, ఇట్లాంటివన్నీ ఎన్నో కష్టాలు చూశారు. కానీ కదిరి నియోజకవర్గం ఒక వితండ వాదంగా నియోజకవర్గం ఉంది. కాబట్టి దీని మీద మీరు అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్ళండి. జరగబోయే రోజుల్లో ఇక్కడ ఎంతమంది నాయకులు ఉన్నారో అందరూ కూడా ఏదో ఒక రోజు సబ్జెక్టులు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా దొంగ పైసలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, పెట్టండి, పోతాము. ఖచ్చితంగా ఈ లోపల ఈ సబ్జెక్టులు కూడా సరిగ్గా లేదు, వాటర్ గీటర్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి. రేపొద్దునే మీరందరూ కూడా మళ్ళీ అదే జైలు పోవాలని సందర్భంగా. కాబట్టి దయచేసి మళ్ళీ చెబుతున్నా, ఇలాంటి అరాచకాలు ఆపండి. ఇప్పటికే చాలా వరకు చాలా చేసినారు. ప్రెస్ మీట్లు పెట్టి ఎట్లా గుర్తు అట్లా మాట్లాడుతున్నారు. ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకొని ఈరోజు అధికార పార్టీలో నుండి ఎమ్మెల్యే ఎన్నుకొని తన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినా కూడా ఎవరు మాట్లాడలేదు అనుకుంటున్నారేమో. ఎప్పటికీ నిశ్శబ్దం అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో ఒక్కసారిగా విస్ఫోటనం చెందిన రోజు నిజంగా చెబుతున్నా, ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఈడు జరుగుతున్న దురంగతలు, ఈడు జరుగుతున్న అన్యాయాలు మీ యొక్క కార్యకర్తలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళు ఇప్పటికీ చెబుతున్నా 90% బాగుండారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఓన్లీ ఉపయోగించుకుంటున్నారు. రేపు పొద్దున్నే మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుందనే సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇలాంటి అన్యాయాలను అరికట్టడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామనే సందర్భంగా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలేకపోయినావు, నీ సూపర్ 6 అట్టర్ ఫెయిల్యూర్ అయింది, దాని గురించి మాట్లాడకూడదనే ఉద్దేశంతోనే నువ్వు పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు బనాయిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలు నువ్వు చేసిన మోసాన్ని ఎక్కడా డిస్కస్ చేయకూడదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలని కోర్టు కేసులు చుట్టే తిరుక్కుంటూ ప్రజలను పట్టించుకోకూడదని అనుకునే ఆలోచన చాలా తప్పు. గుర్తుపెట్టుకో. మా జగన్మోహన్ రెడ్డి గారు పదే ధర్నాలు చేస్తూ పదే మా నాయకులతో కలెక్టర్లు చుట్టుముట్టిస్తూ ఎప్పటికప్పుడు విజ్ఞాపన పత్రాలు ఇస్తూ ఇది నువ్వు చేయలేదు బాబు నిలదీస్తుంటే మా పోరు తట్టుకోలేక కంటి తుడుపు చేతగా కొంత డబ్బు భారీగా అలాట్ చేసి చూపడము, కొంతమందికి అర్థమందికి మాత్రమే ఇవ్వడం. ఇది నీ నైజం. ఎవరికే కానీ గ్యాస్ సిలిండర్లు కూడా దరిదాపు 40% పీపుల్ మాత్రమే అందింది. 60% పీపుల్ ఇంతవరకు అందలేదు కూడా. ఉచిత బస్సు కనుచూపు మేరలో కనపడలేదు. ఎక్కడ ఉండాలి ఉచిత బస్సు? నువ్వు చేయాలంటే ఏమైనా చేయొచ్చు.
ఏవి చేయవు, కానీ సూపర్ 6 మాత్రం పూర్తిగా ఇచ్చేసినా ఇంకెవరు మాట్లాడడానికి హక్కు లేదని ఒక నియంతృత్వ ధోరణిలో ప్రజలను భయభ్రాంతులు గురి చేసే విధంగా చేస్తున్నాం. పర్టికులర్లీ మా కదిరి నియోజకవర్గంలో మా కార్యకర్తల్ని భయభ్రాంతులను గురి చేసేటందుకు కోసం ఈ రోజు కూడా మొన్న దౌర్జన్యంగా మీరు కైవసం చేస్తున్న గార్లపేట ఎంపీపీ, మా ఎంపీపీని ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఎవడో ఒక శిలాఫలకాన్ని పగలగొడితే ఒక ఎంపీపీ స్థాయి ఉన్న వ్యక్తి శిలాఫలకాలు పగలగొడతారా? ఎవరన్నా అంత నిజానికి ఎవరైనా దిగాడతారా? ఆ వ్యక్తి మీద నువ్వు శిలాఫలకం పగలగొట్టినా తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఈ బుద్ధు స్టేషన్లో పెట్టి దేహశుద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నారు మీరు అంటే ఇది కక్ష సాధింపు చర్య కాక ఏమంటాను నేను. ప్రజలకు మేలు చేసి మన్ననలు పొందండి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ మేము మన్ననలు పొందాలా, మిమ్మల్ని భయం పెట్టుకోవాలా, మిమ్మల్ని మా కాళ్ళ దగ్గర చేర్చుకోవాలంటే ఎవరు భయపడేవాళ్ళు లేరు. కేసులు పెడుతూనే ఉంటావు, మేము కేసులు సిద్ధంగానే ఉంటాం. మేము కాస్తో కూస్తో పోలీసు లాఠీ దెబ్బలు తిన్నంత మాత్రాన మేము ఎక్కడ బెదిరేది లేదు. ఎందుకంటే రాజకీయంలోకి వచ్చిన తర్వాత పోలీసు దెబ్బలు, జైళ్ళు అనేది కామన్ అని నిర్ణయం తీసుకున్న తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చినాం తప్ప సుఖశాంతంతో లక్షణంగా పండుకున్న వెళ్ళాలనే ఉద్దేశం ఇక్కడ రాలే. ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల కోసం పోరాడుతున్న క్రమంలో మాకు ఏ శిక్షలు పడినా కూడా ఎన్ని దౌర్జన్యాలు మీరు చేసినా ఆ దౌర్జన్యాలను ఎదుర్కొనేటానికి సిద్ధంగా మేము ఉన్నాం తప్ప మీ బెదిరింపులకు బెదిరేదానికి ఎవ్వరము ఇక్కడ కదిరి నియోజకవర్గంలో ఎవరు లేరు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.